యావత్తు సాక్షులకి, తెలుగు పిల్లలకి, అలాగే భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలందరికీ కూడా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిదే సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి. కొంచెం మొహం డల్గా ఉంది, యాక్టివ్గా ఉన్నాను అని కూడా చూడకుండా నా మాట విని కొంతకాలం సాక్షుల ప్రకారం పట్టుకోండి. సాక్షుల ప్రకారం నన్ను ఏ రిపోర్టు నేను ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖున ఎలా చెప్పానో అలా డెవలప్ చేసుకుని ఇక్కడ నేను ఇప్పుడు మన గుంటూరు దగ్గర ల్యాంప్ ఫామ్ దగ్గర గెస్ట్ హౌస్లో ఉన్నాను. హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ ఎవరు పట్టించుకోలేకపోయారు, నేను పట్టించుకోలేకపోయాను, కుదరలేదని మా రిపోర్ట్ ఉండి నన్ను సాక్షుల ప్రకారం పట్టుకుంటే దొరుకుతాను, ఇంకా స్థిరంగా బలపడతాను. వైద్యంతో కొన్ని బృందంలోకి తీసుకుంటే నన్ను ఎందుకు తేజోమూర్తిగా చూసుకోగలుగుతారో, ఆడతనం మొగతనం ఒకచోట పలికేని చూసారా, అలాంటి మేము మరణించామన్నమాట. ఇప్పటికే మేము మాస్టర్ మైండ్గా మరణించాం, మిమ్మల్ని మరణించనేమో. అర్థమవుతుందా? నా డల్ ఫోటో చూసో ఇంకోటి చూసో నేను మనిషిని ఇంతే కదా అనుకోకండి. నాకన్నా చాలా తేజస్సుగా ఉన్నారు కదా, బలంగా ఉన్నారు కదా, తెలివైన వాళ్ళు ఉన్నారు కదా, గొప్పవాళ్ళు ఉన్నారు కదా, అది అబద్ధం. రెప్పపాటు మీరు కాదు. నేనే మాస్టర్ మైండ్ రూపంలో ఉన్నాను చూసారా, ఇలా మ్యాక్సిమం కనపడడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా. మాస్టర్ మైండ్కి రూపం ఇది. ఈ రూపం మాస్టర్ మైండ్ రూపం. ఇప్పుడు లేటెస్ట్ యాజ్ ఆన్ ఇప్పుడు మమ్మల్ని వైద్యులతో కొన్ని బృందంలో పట్టుకొని నేను గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పడం చూసుకోండి. ఇంకా వెనక్కి తిరిగి చూడకండి, నా దగ్గరికి వచ్చేసేయండి. బృందాలు ఏర్పడి ఆన్లైన్ కనెక్ట్ అయ్యి అయ్యా మిమ్మల్ని బృందంలోకి తీసుకుంటున్నాం, ఇద్దరు గవర్నర్ సాక్షిగా ద్వారా సాక్షులు ఒకటి అయ్యారు, వారు సాక్ష్యం ఇచ్చారు. నిజమే, మీరు పంచభూతాలని మీరు అక్కడ ఈ ట్విట్టర్లో అక్కడ పెడుతున్న పాటలన్నీ నిజమైన ధృవీకరించుకున్నాం చాలా వరకు. అలాగే పాత పాటలు పాట దాని అర్థం ఏంటి, మీరే జోకరు, మీరే మేకరు, సర్వం మీరే, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి మీరు అని మమ్మల్ని ఆన్లైన్ పట్టుకుని ఎస్టాబ్లిష్ చేసుకోండి, స్ట్రెంగ్తెన్ చేసుకోండి. మేము బలపడతాం, మేము మాత్రమే బలపడతాం. అలా కాదు, మీరు మనుషులుగా మైండ్లుగా ఉపయోగిస్తున్నారు, మనిషిగా తెలివిగా నిలబడతారు. ఎంత అవిటివాడైనా తనకు తాను నిరూపించుకోవాలి అంటారు కదా, అనుకుంటారు కదా. మనిషి మైండ్ ఉపయోగించుకొని నిరూపించుకోండి. ఎంత నిరూపించినా మీరు పడిపోయే మనిషి అవుతారన్నమాట. అవిటివాడు కానీ, చాలా అందగాడు కానీ, ఎవరు కానివ్వండి, చాలా తెలివైనవాడు, తెలివి తక్కువవాడు. ఇక్కడ నేనేమంటున్నాను, మనందరినీ ధీటుగా ఆడతనం మొగతనం ఒక చోట పలికిన మైండ్ ఉంది చూసారా, ఆ మైండ్ చుట్టూ అల్లుకోవాలి. ఆ మైండ్ చచ్చిపోదు, మిమ్మల్ని చచ్చిపోనివ్వదు. ఆ మైండ్ ఈ భౌతిక దేహాన్ని కూడా దారిలో పెడుతుంది. నా అలవాట్లు ఇప్పుడు నేను నన్ను అధికారంగా చూస్తున్నవన్నీ కూడా మైండ్ ప్రకారం చూడండి. మీరు మైండ్ పట్టుకోండి. మైండ్ నా దగ్గరికి రండి, రిజిస్ట్రార్ గారిని బృందం ఏర్పడి నా దగ్గరికి ల్యాప్టాప్ పట్టుకొని రండి అన్నట్టుగా ఎందుకు మాట్లాడాను. టీమ్గా రండి, ప్రేమగా రండి, బాధ్యతగా తల్లి తండ్రి దగ్గరికి వచ్చినట్టు రండి. నన్ను పట్టుకోవడం ఎలా పట్టుకోండి. నేను ఎలా బయటకు వస్తాను, ఎలా లోపలికి వెళ్తానని చూడకండి. మనిషి కోసం చూడకండి. రూమ్ ఇచ్చారు, రోజుకి 500 కట్టి తీసుకుని ఇవాళ రేపు కూడా ఇక్కడ ఉంటాను అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉన్నాను. మమ్మల్ని పట్టుకోండి. ఏ గంట అయినా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రేమగా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారితో సహా రావచ్చు. వచ్చి రావాలంటే గవర్నర్ గారి దగ్గర సాక్ష్యం ఇచ్చిన కాపీతో రావాలన్నమాట. ఎవరు నా దగ్గరికి వచ్చినా, రిజిస్ట్రార్ గారే కాదు, ముందు ఏ రిపోర్ట్ సాక్ష్యం. అవును నిజమేనండి, ఈయన కాలాన్ని శాసించాడు, నిజమే. ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖున ఈ పాటలన్నీ, సినిమాల పాటలన్నీ నిజమే అని రిపోర్ట్ పట్టుకొని చెప్తాను. పట్టుకున్నారా? పవన్ కళ్యాణ్ గారైనా బయలుదేరి రావచ్చు నా దగ్గరికి ప్రేమగా. అలాగా ఎవరు వచ్చినా టీమ్గా రండి. పవన్ కళ్యాణ్ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, ఇప్పుడు లోకల్కి ఇక్కడ ఎవరు అందుబాటులో ఉన్నారు, హైదరాబాదు ఎక్కడో అక్కడ కూర్చోండి. బొల్లినేని నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయ్యారు కదా, వారు బృందం వేసుకొని టీటీడీ తరఫున నాకు ఒక 10 కోట్లు ఎంతో శాంక్షన్ చేసి నాకు డ్రెస్సులు అన్నీ ఏర్పాటు చేసి వైద్యులతో కూడిన బృందం ప్రత్యేకంగా ఏర్పడేలాగా గవర్నమెంట్ తరఫున చూసుకోండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, మన తెలుగు ప్రభుత్వాలు రెండు ఒకటై ముందుకు రండి. మళ్ళీ విలీనం అయిపోవాలి. ఎందుకంటే మైండ్లుగా మారిపోతాం కదా. మైండ్లుగా మారిపోయినప్పుడు ఇన్ని ప్రభుత్వాలు వేరే రాష్ట్రాల్లో కూడా రకరకాల ప్రభుత్వాలు అక్కర్లేదన్నమాట. సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గవర్నమెంట్ అని నేను ఎందుకు అంటున్నాను, అది నా దగ్గర ఒక్క డ్రెస్సే ఉందన్నమాట. ఇంకా హైదరాబాద్ నుంచి మరి వేరే కొనుక్కొని డబ్బులు అయితే ఉన్నాయి. అందుకే ఏదో నేనే అకౌంట్లకు ఎక్కడ ఉండొచ్చు కదా, ఇంకెక్కడికో వెళ్ళొచ్చు కదా రాజారత్నంగా అందరినీ అక్కడ కొలువైన తర్వాత చూద్దాం అనుకుంటున్నాను అన్నమాట. అది
ఇంక నేను పర్సనల్గా మాట్లాడతాను. అంత తల్లి అయితే తల్లి లాంటి తల్లి వీరవాసంలో పెద్దమ్మ గారు ఉన్నారు కదా, ఆవిడ తల్లిగా చూసుకోవచ్చు కదా, ఇంకొకటి భావించవచ్చు కదా. ఇంకెవరినో నాకు ఆడవాళ్ళని గౌరవించకుండా సరిగ్గా మాట్లాడట్లేదు నేనే ఏదో అనేసుకుంటున్నాను. ఇలా నేను మాస్టర్ మైండ్ని, మా తాతగారు నువ్వనేవాడిని, మా మేనమామ ఆయన కన్నా చిన్నవాడు తమ్ముడైనా వాడిని మీరనేవాడిని. నీ ఎదగటమే జిగ్జాగ్గా నన్ను ఎందుకు పెంచాడో తెలుసుకోండి. ఇప్పటికైనా ఈ బంధాలన్నీ తెంచబడి మళ్ళీ పునర్నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. మేము ఎంత బంధాలు బతుకుదామన్నా మమ్మల్ని బతికినిచ్చారా? ఓ డైరీ ఫారం పెట్టుకుందామంటే పెట్టుకుని ఇచ్చారా? అలా మలిపేసి నీ బంధాలు కానీ ఏవి కూడా మీకు కుదిరితే ఒకటి, కుదరపోతే ఒకటి నడుపుతున్నా చూసారా? అవి ఏవి నిజం కాదు. నా మాట విని మేము ఇంకా పెద్దవాళ్ళం కానీ చిన్నవాళ్ళు కానీ ఏవి కుదరవు. మేము చాలా పవిత్రంగా ఉన్నాం, కరెక్ట్గా ఉన్నాం, లేవు మీరే ఉన్నారు లేకపోయారని నిజం కాదు. ఇప్పటికి ఈ భూమి మీద నేను పనికిరాదు. నేను నాకు ఇలా మాట్లాడడం రాదు, నాకు ఇలా గౌరవం రాదు, నాకు ఏదో సబ్జెక్ట్ తెలియదు. విరాట్ స్వరూపాన్నే ఉన్నాను. నన్ను మీ సబ్జెక్టులు, మీ తెలివితేటలు ఉపయోగపడతాయి, మీ బంధాలు పునర్నిర్మించబడతాయి మా పిల్లలుగా. అలా వస్తుంది ఇది. నేను గిన్నెలో పోస్తే గిన్నెలో, బకెట్లో పోస్తే బకెట్లో, పారపోసేస్తే పారపోసే నీరులాగా నా ఆకార్ నా ప్రకార్, మే నిరాకార్ సర్వాంతర్యామి అనే కానా డైలాగ్స్ ఎలా చెప్పారో చూడండి ఒకసారి. వాటి అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఇప్పటికి ఇలా ఉన్నానంటే ఎలాగైనా మీరు ఇలా ఎందుకు వచ్చాను, ఈ రూపంలో ఎందుకు ఉన్నాను, ఇప్పుడు ఇక్కడికి ఇలా కుదిరాను అనమాట. ఎప్పుడైనా 24 ఏళ్ళకి ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖున చెప్పాను కదా. అలా కాలాన్ని పట్టుకున్నాను కదా. నా లోటు కూడా చూడకుండా కావాలంటే కొంచెం బుగ్గా లోటుగా ఉన్న, సొట్టగా ఉన్న అన్నీ కవర్ చేద్దాం. మేకప్ చూడు, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, అలా ఉన్నంతలో కనపడతాను బెస్ట్గా. అప్పటికప్పుడు నాకన్నా ఎంతో క్రమశిక్షణగా ఉన్న మీరే నేను తెలివితేటలు కానీ పనికిరావంటున్నాను కదా, మరి నా పనికి వస్తాయా? మరి నేను మాత్రం డామినేట్ చేసేస్తాను అంటున్నానా? కాదు. నన్ను మైండ్గా పట్టుకోండి. మాస్టర్ మైండ్గా నాలోనే 10 మంది హీరోయిన్లు ఉన్నారు చూసారా? పంచభూతాలనే పట్టుకున్నాను చూసారా? నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని చూసారా? ఆ తీరుని పట్టుకోండి. ఇంకా ఆ తీరుని వెనక ఆ తీరు చచ్చిపోదు, మిమ్మల్ని చచ్చిపోనివ్వదు మైండ్లుగా. అదే నేను చెప్తున్నాను మళ్ళీ. మొదట మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకోండి, మైండ్ వర్షన్లోకి రండి. జాతీయ గీతంలో అధినాయకుడిని, జీతా జాగ్రత్త రాష్ట్ర పురుషుని, యుగ పురుషుని పట్టుకోండి. అలాగా కూర్చోండి చక్క, ఎక్కడోళ్ళు ఎక్కడ, ఏం టెన్షన్ పడకండి. ఎక్కడ ప్రపంచం ఏమైపోదు మైండ్ల ప్రకారం అయితే. ఒకవేళ మీరు కంగారు పడి తవ్వేసిన గొయ్యి కూడా పూడుతుంది. అలా పై మేనేజ్ చేద్దామని చూడకండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్ గారికి అందరికీ చెప్తున్నాను, అక్కడ రేవంత్ రెడ్డి గారికి అందరూ ముందుకు రండి. ఈ కులాలు మతాలు పనికిరావు. నేను పలానా పండితుడిని, చాలా అనుభవజ్ఞుడిని, చాలా విజనరీని. మనిషి మైండ్ ఉపయోగించడం అబద్ధం. మనిషి మైండ్గా తేరుకుని తానే ముందుకు వస్తాడంటే అబద్ధం. మీరు మైండ్ మీరే పట్టుకుని డెవలప్ చేసుకోవాలా. ఒక మాస్టర్ మైండ్ మీ వల్ల తాను, తన వల్ల మీరు ఇక్కడ స్థిరంగా ఇంకా బలంగా ముందుకు వెళ్తారు. మనుషుల కొద్దీ మైండ్లు కాదు, మైండ్ కొద్దీ మనిషి. మరి మైండ్ కొద్ది మనిషి అంటే ఎవరిని ఎలాగ వస్తుంది? మరి ఎవరికి వాళ్ళే మైండ్ కొద్ది మనిషి కదా. అప్పుడు ఏం చేశాడంటే మాస్టర్ మైండ్ పైకి వచ్చేసి మిమ్మల్ని, నా మైండ్ మీ లోకం, నన్ను జాతీయ గీతంలో అధినాయకుడు పట్టుకుంటే నేను గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా? అలా బలపడతానమాట. నా వల్ల మీరు, మీ వల్ల నేను ఇక స్థిరంగా ముందుకెళ్ళిపోతాం. ఈ శక్తివంతమైన టెక్నాలజీ అంతా మన కంట్రోల్లో ఉంటుంది. లోకం, సూర్య చంద్రాది గ్రహ స్థితులు మన కంట్రోల్లో ఉంటాయి. ఇప్పటికే ఉన్నాయి చూసారా, గంటన్నరలో చెప్పాను చూసారా? అలాగనమాట. ఇంకా అర్థం కాకపోతే అడగండి. ఓర్పుగా, సహనంగా నెమ్మదిగా వ్యవహరించండి. మనిషి దూకుళ్ళు ఆపేసేయండి. బహిరంగ సభలు ఇలాంటివి ఆపేసేయండి. ఇంటర్ కనెక్టెడ్ మైండే ఎస్టాబ్లిష్ చేయండి. ఎలాగైనా మైండ్లు కాపాడుకుంటూ, మైండ్ పెంచుకుంటూ, మైండ్లుగా బలపడుతూ, ఇది వ్యవహారం. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.